అమ్మో కరపాత్రి మహారాజు వచ్చారు, మా ఇంటికి కరపాత్రి మహారాజు వచ్చారు. ఈయన పేరేం పేరు? ఈయన పేరు ఏదో ఉంది, శివ గోవిందానంద ఏదో పేరు, ఎవరికి తెలియదు. కరము అంటే చెయ్యి, ఇదే పాత్రగా జీవిస్తున్నాడు, అందువల్ల ఈయన పేరు కరపాత్రి మహారాజు. అంతే, అదే పేరు. మా ఇంటికి వచ్చారు, అందరూ జనం వచ్చారు. ఆయన ఇంటికి వచ్చి ఈయన దండం పెడతాడు, ఇంటి ఓనరు. ఈయన అన్నాడు, మీ ఇంట్లో నాకు ఇవాళ భిక్ష పెట్టాలన్నాడు. అయ్యో, మీలాంటి మహాత్ములు మా ఇంటికి రావడమే భాగ్యం అన్నాడు. ఆయన కూర్చున్నాడు, మీరు కూర్చున్నాడు. అయ్యో, మీ పక్కన కూర్చోవడమే అన్నాడు. ఎవరు? ఇంటి ఓనరు. అప్పుడు ఈయన అన్నాడు, ఒక్కసారి నా కళ్ళలో చూడండి అన్నాడు. ఏమన్నా గుర్తొచ్చిందా? ఒకప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, మీ వల్లే నాకు ఈ గొప్పతనం వచ్చింది అన్నాడు. అని నోరు తెరిచాడు ఆయన. ఆవిడ వచ్చింది, ఇంటి ఆవిడ. అమ్మా అన్నారు. మాతృభావనతో ఈయన చూశారు, ఒక పుత్ర భావంతో ఆవిడ చూసింది. ఇద్దరికి భోజనం పెట్టింది. ఒక మనిషిలో మార్పుకి ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు అనడానికి. కరపాత్రి మహారాజుకి, కరపాత్రి మహారాజుకి. అలా మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ దేవాలయాల్ని, ఈ పిల్లల్ని, ఈ పల్లెల్ని, ఈ తల్లుల్ని కాపాడుకోవాలి. మనం ఎంత ఉత్సాహంగా, ఎంత ఆనందంగా భజన చేసుకున్నాం, ఎంత చక్కగా బైక్ ర్యాలీ చేసుకున్నాం, ఏదో ఉపన్యాసం చెప్పుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటుంటే మనకు దేవాలయంలో మనం ఎవ్వరికి అపకారం చేయవే, అపకారం చేయాలనే మాటలు కూడా మన పుస్తకాల్లో లేవే. కానీ దరిద్రులు మన దేవాలయాలు కూల్చేస్తారు, మన అమ్మవారి విగ్రహాలు కూల్చేస్తారు, మన ఆవుల్ని కోసుకుని తినేస్తారు, మన దేవాలయాలను అపవిత్రం చేస్తారు. అటువంటి దరిద్రుల దగ్గర కొనొచ్చా? అలాంటి దరిద్రుల దగ్గర తినచ్చా? ఉమ్ము పోసిన తినచ్చా? కాబట్టి మనం అంతా ప్రతిజ్ఞ చేయాలి. ప్రతిజ్ఞ చేయండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ ఋషి భూమిలో హిందువుగా పుట్టిన నేను, హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. తినరు కదా, అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా. కాబట్టి ఉమ్ము పోసే జాతి ఒకటి ఉంది, ఉచ్చ కలిపే జాతి ఒకటి ఉంది. మొన్న బిర్యానీ చేస్తున్నాడు వాడు, కొన్ని నీళ్ళు తక్కువని పక్కన మురికాలు ఉంది, అది కలిపేసాడు వాడు. అర్థమైందా? కూరగాయలు ఈ మురికి కాలంలో కడుగు మనకు అమ్ముతున్నారు. కాబట్టి కొనే ముందు, తినే ముందు హిందీలో దేకాలి. దేకడం అంటే ఏంటి? దేకో. దేకో అంటే